హాయ్, ఈరోజు అత్తమ్మ చికెన్ కర్రీ చేస్తున్నారు. ఆ వీడియో పెట్టాలనుకుంటున్నాను. అత్తమ్మ చికెన్ కర్రీ చేయడానికి అన్నీ రెడీ చేసి ఉంచమన్నారు. ఈలోపు ప్రేయర్కి వెళ్ళి వస్తానన్నారు. అందుకని నేను అన్నీ రెడీ చేసి ఉంచుతున్నాను అనమాట. అదిగోండి, మా అత్తమ్మ ప్రేయర్ నుంచి వచ్చేసారు. ఇంకా రెడీ చేస్తున్నారనమాట. స్టవ్ వెలిగించారు. అన్నీ రెడీలోనే ఉన్నాయన్నమాట. ఓకే, అత్తమ్మ చికెన్ కర్రీ చాలా బాగా చేస్తారండి. అందుకని ఈ వీడియో మీకు పెట్టాలని ఆశతో ఇప్పటి వరకు వెయిట్ చేయించి అత్తమ్మ చేతే వండేస్తున్నాను అనమాట. ఇదిగోండి, నూనె వేస్తున్నారు. ఎన్ని వేశారు అత్తమ్మ? ఎన్ని వేసారు? ఆయిల్ ఎంత వేసారు? 5 స్పూన్లు, 5 గంటలు. అదిగోండి, 5 గంటలు వేసానని చెప్పారు. అదిగోండి, నూనె వేడైందో లేదో చూశారు కొంచెం. ఆ తర్వాత ఇప్పుడు మసాలా వేస్తున్నారనమాట. నేను ముందు చూపించాను కదా, నేను పట్టిన అల్లం వెల్లుల్లి కొబ్బరి మసాలా వేస్తున్నారు. అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేస్తారనమాట. అంతే కదమ్మా? ఇప్పుడు అది దాంట్లో అదేంటి ఉల్లిపాయ పేస్ట్ వేస్తున్నారనమాట. అనుకోండి, బ్రౌన్ కలర్ వచ్చేవారు కాదంట అల్లం. మధ్య మధ్యలో అట్లా చూపుతున్నా నచ్చిన. అదిగోండి, కరివేపాకు వేస్తున్నారు. కరివేపాకుతో పాటు కొత్తిమీర కూడా కొంచెం వచ్చింది, కానీ అత్తమ్మ కరివేపాకే వేయాలనుకున్నారు. మనం ఉల్లిపాయను కూడా పేస్ట్లా చేసి వేయటం వల్ల పద్దాలు అడుగుంటుతూ ఉంటుంది అనమాట. దాన్ని మనం పద్దాలా చూసుకొని తిప్పుకుంటూ ఉండాలి. అదిగోండి, చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేసిందంట. అది చూడటానికి బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తారంటే అత్తమ్మ చికెన్ వేస్తున్నారు. అత్తమ్మ అందరు చూసే వీడియో కదా, ఎందుకు గంటతో వేస్తానంటే వద్దు అత్తమ్మ, అలాగే అండి, మీ స్టైల్ మీదే అని చెప్పాను. అందుకనే వేస్తున్నారు. మొత్తం ఎప్పుడు నీట్గానే ఉంటారండి, హ్యాండ్స్ అన్నీ శుభ్రంగానే ఉంచుకుంటారు. ఎందుకంటే అలాగా నీళ్ళు పడకుండా వేయాలంటారు. నీళ్ళు పడితే అంట నీ శ్వాసంలాగా వచ్చిద్దని అలా వద్దు అంటారన్నమాట. ఇప్పుడు అత్తమ్మ పసుపు వేస్తున్నారు. పసుపు వేసారనమాట. అదిగోండి, ఇప్పుడు పసుపు వేసారు కదా, పసుపు వేసిన తర్వాత ఉప్పు వేస్తున్నారు.
అదిగోండి ఉప్పు పసుపు వేసాక కాసేపు మగ్గనివ్వాలన్నమాట. మగ్గనిద్దాం. అదిగోండి ఇంకాసేపు అయిన తర్వాత ఇలా ఉంది. ఇంకా కాసేపు ఉడకాలి. అత్తమ్మా? ఉడకాలి. టమాటాలు వేస్తున్నారనమాట. మధ్య మధ్యలో మా పిల్లలు అల్లరి చేస్తూ లేచి ఏడుస్తున్నారు, అందుకే మధ్యలో వెళ్ళాల్సి వచ్చింది. మన కర్రీ అయితే ఇలా అయిపోయిందండి. టమాటాలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో అత్తమ్మ కారం వేస్తున్నారనమాట. అదిగోండి కారం డబ్బా తీశారు. కారం వేస్తారు చూడండి. అదిగోండి కారం. మేము కారం మాకు అత్తమ్మ కొంచెం ఎక్కువ వేస్తారు, ఎందుకంటే నాన్ వెజ్ కదా, ఎక్కువైపోతే బాగోదంటారు, అందుకే ఎక్కువ వేస్తున్నారు. మీరు కావాలనుకుంటే కొంచెం తగ్గించుకోండి. మా అత్తమ్మ వండారంటే మొక్క అసలు చెదిరిపోదు, నేను వండానంటే మొక్క అంతా చెదిరిపోతుంది అనమాట. అది కూడా టాలెంట్ అండి. మధ్య మధ్యలో మా అబ్బాయి మా అమ్మాయి చాలా విసిగిస్తున్నారండి, అందుకే ఆడియో మంచిగా ఇవ్వలేకపోతున్నాను. అదిగోండి కారం వేసిన తర్వాత అలాగుందనమాట. అదిగోండి కారం వేసాక అత్తమ్మ ఇప్పుడు వచ్చి తిప్పుతున్నారనమాట. తిప్పరా అత్తమ్మ? చూడండి చాలా చక్కగా మొక్క చదరకుండా ఇప్పటి వరకు ఉందంటే చాలా గ్రేట్ కదా. అబ్బా మా పిల్లలు ఉండటం వల్ల అసలు వీడియో మీద ఫోకస్ పెట్టలేకపోతున్నానండి. అయినా కొంచెం కొంచెం వచ్చి తీస్తూ ఉన్నాను అనమాట. అత్తమ్మ అందులో వాటర్ యాడ్ చేశారు. అత్తమ్మ వాటర్ ఎక్కువ పోయిరండి, కొంచెం తక్కువగానే వేస్తారు. అసలు ఒక్కొక్కసారి అయితే వాటర్ కూడా వేరు, కానీ ఈరోజు వేశారు. ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నారు. అదిగోండి కొత్తిమీర వేసాక కర్రీ ఎలా ఉంది. కొత్తిమీర వేసాక అత్తమ్మ తీసి కలుపుతున్నారనమాట. అబ్బా చూస్తేనే చాలా యమ్మీగా ఉంది. నేనైతే ఈ ఫోన్ మా చేతిలో పాప ఉంది, ఒక చేతిలో ఫోన్ పట్టుకొని తీస్తున్నాను వీడియో. ఇంకా లాస్ట్కి ఫినిషింగ్ ఇస్తున్నారు అత్తమ్మ. ఏం చేస్తున్నారంటే గరం మసాలా, అది అత్తమ్మ ఇంట్లోనే తయారు చేశారండి. చెక్క లవంగం అన్నీ వేపి మిక్సీ పట్టిందనమాట. వేసేసారు. అదిగోండి ఇంకా అయిపోయిందండి. ఇంక లాస్ట్కి మళ్ళీ కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నారు. ఇందాక ఆల్రెడీ వేసారు, ఇది లాస్ట్ అనమాట. ఇంకంతే, అత్తమ్మ చికెన్ కర్రీ రెడీ. లాస్ట్కి అత్తమ్మ అన్నీ వేసేసారు. చూస్తేనే యమ్మీగా ఉంది కదా. నచ్చితే ట్రై చేయండి, నిజంగా చెప్తున్నాను చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.